రీసెంట్ గా ఉపాసన తన కూతురు క్లింకారని తీసుకొని తన పుట్టింటికి వెళ్లి అక్కడ క్లింకారకు సంబంధించిన ఒక క్యూట్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన అమ్మమ్మని అభినందించడానికి క్లింకార తన అమ్మమ్మ ఇంటికి వచ్చిందంటూ రాసుకొచ్చింది మెగా కోడలు ఉపాసన. తాజాగా ఉపాసన అమ్మగారు శోభనా కామినేని ఆమె చెల్లెళ్లు అరుదైన ఘనతని సాధించారు. 2025 సంవత్సరానికి గాను అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేశారు. అందులో నిర్మలా సీతారామన్, నీతా అంబానీల తర్వాత ఉపాసన అమ్మగారు 3వ స్థానంలో ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ ఉపాసన, ఇది నిజంగా గర్వకారణం. ఈ సందర్భం గర్వించదగినదే కాదు, భావోద్వేగాన్ని రేకెత్తించింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో శక్తివంతమైన మహిళగా, వన్యప్రాణుల సంరక్షణలో బలమైన స్వరం వినిపిస్తున్న మహిళగా శోభనా కామినేని గారు ఉన్నారు. ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. ఆమె నిరంతరం కృషి, పట్టుదలకు ఇది నిదర్శనం అంటూ ఉపాసన రాసుకొచ్చింది. ఇక ఉపాసన కూడా రామ్ చరణ్ భార్యగా, మెగా కోడలుగానే కాక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. అపోలో హాస్పిటల్ చైర్మన్ గా ఉపాసన తన బాధ్యతను నిర్వర్తిస్తుంది. అవసరం ఉన్న చోట తన సహాయాన్ని అందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఇక తన కూతురు క్లింకార విషయంలో కూడా ఉపాసన చిన్నప్పటి నుండే మంచి నియమాలను పాటిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ పోస్ట్ చూసిన వారు ఉపాసన అమ్మగారికి కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు.